రాతను రాసే ఓ బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరగవురా పురిటి నొప్పుల బాధ ఈశ్వరా తల్లి పార్వతిని అడగరా శంకరా తల్లిగా పార్వతిని ఒక రీతియా ఈ తల్లి గుండెలలోన ఈ చితి మంటలా ఓ సర్వేశ్వర మొగిలి పూలు రెండైన మోసాలు వేరైన మొగోని గుణం అనేది మొగోనికి అర్థమవుతుంది అల్లి పూలు రెండైన అర్థాలు వేరైన ఆడోళ్ళ గుణం అనేది ఆడోళ్ళకి అర్థమవుతుంది తల్లులాలా ఓ తల్లి పార్వతమ్మ నీ కడుపు లోపల ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి ఉండంగా కాట పుట్టిన కర్రెవోషమ్మను ఓడి కట్టుకున్నావు రేణుక ఎల్లవ తల్లిని ఓడి కట్టుకున్నావు నీకిద్దరు కొడుకులు ఉన్నట్టు ఒక్క కొడుకు నా కడుపులో పుట్టిండు నీకిద్దరు బిడ్డలు ఉన్నట్టు ఒక్క బిడ్డను నాకు ఇవ్వని 10,000 వస్త్రాల పద్ధతులు పట్టుకొని పాడుపడ్డ ఆలయం లోపల ఎట్లా పూయలు ఎత్తున్నది ఓ తల్లులాలో ఎట్లా పూయలు చేస్తున్నది ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర హర హర శంకర శివ శివ శంకర కైలాసపతి ఓ దేవా శంకర హర హర ఓం శివ శంకర ఓం బోలా శంకర హర హర ఓం శివ శంకర బోలా శంకర హర హర ఓం శివ శంకర సంగమ వేషము వేసి జడల గంగను దాచి సంగమ వేషము వేసి జడల గంగను దాచి గంగను బ్రోచిన గంగము నీవే బోలా శంకర హర హర ఓం శివ శంకర ఓం బోలా శంకర హర హర ఓం శివ శంకర బోలా శంకర హర హర ఓం శివ శంకర చేతుల శూలము వటి మెడల పాముల చుటి చేతుల శూలము వటి మెడల పాముల చుటి భక్తుల బ్రోచిన ప్రభుడవు నీవే శంకర హర హర ఓం శివ శంకర ఓం బోలా శంకర హర హర ఓం శివ శంకర బోలా శంకర హర హర ఓం శివ శంకర శివ శంకర భయంకర ఓ పాప విమోచ పరమేశ్వర శివ శంకర అభయంకర ఓ పాప వినాశ పరమేశ్వర శివ శంకర అభయంకర ఓ పాప వినాశ పరమేశ్వర నీవున్న శివపురము చేరే తెలా నీవున్న శివపురము చేరే తెలా నీ తల్లని ప్రాణాలు తాగేలా ఎన్నిసార్లు నిన్ను వేడినా కానీ ఎన్నిసార్లు నిన్ను వేడినా కానీ అభయము సందేవు ఓ ఈశ్వరా శివ శంకర అభయంకర ఓ పాప వినాశ పరమేశ్వర శివ శంకర అభయంకర ఓ పాప వినాశ పరమేశ్వర కైలాస శిఖరాన నీ ఉన్నవా కైలాస శిఖరాన నీ ఉన్నవా ఈ కలిలోన ఇలా ఎందుకు ఉన్నవా
తల్లి సదాశోకము ఇండి కొండ లోపల ఏరులై పారుతున్నదయ్యా ఓ పెద్దలాలో దేవుడు కూసున్న శివాల గద్ద చిత్తుబొత్తులైతున్నది ఇది ఎవరి కన్నీరు వాళ్ళు సత్యవంతులు ఉన్నట్టున్నది సమాన తీరులు ఉన్నట్టున్నది నా భక్తులు ఉన్నట్టున్నది అన్నం ఉన్నోళ్ళ కన్నీరా అన్నం లేనోళ్ళ కన్నీరా పిల్లలు ఉన్నోళ్ళ కన్నీరా పిల్లలు లేనోళ్ళ కన్నీరా మీద పోయే పక్షిరా కింద ఉన్న చీమల బండ కింద ఉన్న కప్పదున్నదా అని ఆగో భగవంతుడు లోకాల శంకరుడు కోరడు బండారి పడుతున్నాడు దేవుడు బండారి బండారి అంటే కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు బండారి అనగా పసుపు మక్క లోపల ఉట్టింది మా ఎరగల్ల బండారి పాకిస్తాన్ లో ఉట్టింది పచ్చి బండారి అది రెడ్డి నీలమ్మ గన్న కొడుకు వంశమంతుడు మల్లయ్య జట్టి లాగులు అడిగి జమదారి కుందలు కట్టి ఆగో కళ్ళకు కాటిక పెట్టి మెడ లోపల నింబోలు పూసలేసి కాలుకు కదారిగా వగట్టి కొట్టంపై ఇంటేసి రూలు టోపి పెట్టుకొని మక్క మజిరి కోటకెళ్ళిపోయి ఓడరాని తురుకొల్ల నోడిచ్చి మొక్కరాని తురుకొల్ల మొక్కిచ్చి కాసి లోపల కర్రావుని యోసి అచ్చ మల్ల తోటల్ల నిచ్చ మల్ల తోటల్ల బాయి లోపల ఉన్నది బండారి గడ్డ కుక్కిలం గడ్డ మైసాత్రి గడ్డ పట్టుకొచ్చినవు నా తండ్రి కోర వెళ్ళి మల్లన్న ఓదల మల్లన్న ఇలోని మల్లన్న పర్వతాల మల్లయ్య నీ పాద పాదాన 10,000 శనార్థి ఓదల మల్లన్న వాడు రో సంగమయ్య రాము శుభశీల నగరాన్ని పరిపాలన చేసేవాడు శుభశీల మహారాజు ఆగో అతని భార్య ఆడవిల్ల సుభద్రదేవి సత్యవంతురాలు నా భక్తురాలు పరమ భక్తురాలు వాళ్ళ గర్భవాసం అందు ఉట్టిండు ఒకగాను ఒక కొడుకు పేరు మంత మహారాజు ఆగో కోడలు శశిరేఖ కొడుకు కోడలు ఉండంగా నాకు ఒక కొడుకు అది ఒక కన్ను చూపు కాదు ఒక చేత నిన్ను తాగుతా దాహమారవోదు ఆగో ఒక్కెద్ది అవసరం కాదు ఒక రూపాయి ముళ్ళ కాదు నా గర్భవాసం అందు పుట్టిన కన్న బిడ్డలు కావాలి నాకు బిడ్డలు లేని ప్రమదీరాలే అని పాడుబడ్డ గుళ్ళల్ల పూజలు ఎత్తందని తెలుసుకున్నాడు కైలాస దేశుడు అబ్బా తాని గర్భవాసం అందు కొడుకుల బిడ్డల సంతాన బలం ఉందో లేదా అని ఆగో అరిచేతు లోపల ఆగో మారంజరాలు వేస్తున్నాడయ్యా ఓ పెద్దలాలో అరిచేతు లోపల మారంజర వేసి చూడటల్లకు కన్న తల్లి గర్భవాసం అందు ఆగో కమల పిల్లల సంతాన బలం ఉన్నది కమల పిల్లలంటే ముదుగాలు కొడుకు ఉడతాడు కొడుకు ఉట్టినాక గడియన